టీడీపీ ఉంది. టీడీపీకి అనుకూలమైన ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి అభివృద్ధి లేదు అన్న భావన, ఊర్లలో రోడ్లు కూడా లేవు, అభివృద్ధి లేదని. 2 పట్టణ ప్రాంతాల్లో ఉన్న వ్యతిరేకత. 3 అప్పర్ క్లాస్లో ఉన్న వ్యతిరేకత. 4 యూత్లో ఉద్యోగాలు లేవు అన్న వ్యతిరేకత. 5 సంక్షేమం ఇచ్చాడు తప్ప ఆర్థిక అభివృద్ధి లేదు, గ్రోత్ కన్సర్న్స్ 5వది. 6వది అమరావతి లేకుండా చేశాడు, రాజధాని లేకుండా చేశాడు అన్నది 6వది. సో 7వది టీడీపీ జనసేన కలవడం వల్ల వచ్చిన అరిథమెటిక్ అడ్వాంటేజ్. 8వది బీజేపీ కలవడం వల్ల అధికారులను తమకు అనుకూల వాళ్ళని వేసుకోగలిగారు, జగన్కు అనుకూల వాళ్ళని తీసేయగలిగారు. డబ్బు ప్రభావము, డబ్బు సమీకరించడము, విరాళాలు సమీకరించడం సులభమైంది. మోడీ అనుకూలత ఏమన్నా ఉంటే అది కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా తెలుగుదేశానికి అనుకూలమైన అంశాలు వీళ్ళు చూస్తున్నారు. సో అదే సమయంలో వైసీపీ ఏం చేస్తుంది? ఇందుకు తెలుగుదేశం అనుకున్న ఇంకో ముఖ్యమైన అంశం, వైసీపీ పార్టీని దెబ్బతీసింది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే ఈ 5 ఏళ్లలో వాలంటీర్ వ్యవస్థ పైన పూర్తిగా నమ్మకం పెట్టుకొని పార్టీ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైంది. ఆయన ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేకపోవడం, సరిగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల ఓటర్లకే నేరుగా డబ్బులు పడడం వల్ల, అభివృద్ధి పనులు లేకపోవడం వల్ల వైసీపీ యంత్రాంగం గ్రామ స్థాయి వరకు నిర్వీర్యమైంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ నేను ఒక 3 ఏళ్ళుగా చెప్తున్నా. అవి కూడా ఎవరు ఇన్నోళ్ళు లేడు కానీ 2-3 ఏళ్ళకి మీరు 2 ఏళ్ల కింద వీడియో చూడండి, ఏడాది కింద వీడియో చూడండి, ఇవన్నీ ఉంటాయి. ఇలా కొత్తగా చెప్తున్న అంశం కాదు. ఇవన్నీ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న అంశాలు టీడీపీ నమ్ముతున్నది. ఇక వైసీపీకి అనుకూలమైన అంటే ఇప్పుడు వీళ్ళు కొన్ని ఇష్యూస్ని స్పెసిఫిక్గా చెప్తున్నారు సార్. మీరు ఇందాక అన్నట్టుగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంపాక్ట్ చాలా బలంగా పడింది. లాస్ట్ 7 to 8 డేస్లో ఇది ఒక మేజర్ షిఫ్ట్కి కారణమైందని ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ నేతలు మాకు అనుకూలించే అంశాల్లో అది ప్రముఖంగా చెప్తున్నారు. మీకేమనిపించింది సార్ దానిపై? అది ఒక సస్టైన్డ్ క్యాంపెయిన్ కాదు, లాస్ట్ 1 వీక్లోనే క్యాంపెయిన్. అంతకుముందు ఆ చట్టాన్ని టీడీపీ గొప్పగా పొగిడింది. నేను అందుకే చెప్పింది ఇంతకుముందు, కేశవ్ అసెంబ్లీలో పొగిడాడు. చాలా గొప్ప చట్టం, పదం వాడింది ఇదే, చాలా గొప్ప చట్టం అని పొగిడారు. నీతి ఆయోగ్ చట్టం అది. చివరి నిమిషంలో ప్రశాంత్ కిషోర్ ఐడియానో ఎవరి ఐడియానో దాన్ని పట్టుకొచ్చారు. అది ఎంతో కొంత జనాన్ని భయపెట్టిన మాట నిజం. సో దానికి కారణం కూడా ఏంటంటే వైసీపీ స్థానిక నేతల భూకబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయి. సో దాంతో లింక్ చేసుకుని ప్రజలు చూసినప్పుడు ప్రజల్లో ఆ భయం పెరిగింది. కేవలం ఆన్ పేపరు టీడీపీ ప్రచారంతో పెరగలే. స్థానికంగా వైసీపీ నేతల అగడాలు ఉన్న చోట ప్రజలు ఆ లోకల్ వైసీపీ లీడర్ భూకబ్జాలను ఈ టైటిలింగ్ యాక్ట్ పైన అనుమానాలు ఈ 2 మ్యాచ్ చేసుకొని భయపడ్డ మాట నిజం. కానీ అది వైసీపీ వ్యతిరేక వర్గాలలోనే భయాన్ని పెంచిందా, జగన్ అనుకూల వర్గాలు కూడా నమ్మాయా? అది క్లారిటీగా మనకు అర్థం కావాలి. జగన్ అనుకూల వర్గాలు లేదా తటస్థ ఓటర్లు నమ్మితే దెబ్బ తగులుతుంది. లేదు అది జనం ఆల్రెడీ జగన్ వ్యతిరేకించే వాళ్ళు ఇంకొద్దిగా వ్యతిరేకించడానికి ఉపయోగపడింది అనుకోండి, అది దానివల్ల ప్రయోజనం ఉండదు. అది సస్టైన్డ్ క్యాంపెయిన్ అయి ఉంటే మనకు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది. చివరి 1 వీక్లో అదొక ఎలక్టోరల్ అంశంగా తీసుకొచ్చారు. వైసీపీ నిజంగా చెప్పాలంటే దాన్ని ఎఫెక్టివ్గా కౌంటర్ చేయలే, అసలు చేసే అవకాశం ఉండి కూడా చేయలే. మీకు ఉదాహరణకు దీన్ని టీడీపీఏ పెట్టింది. ఇది మోడీ చట్టం, మోడీని దీన్ని రద్దు చేయమంటాడా అని జగన్ అడిగాడా? ఎందుకంటే మోడీని అడగలేని ఒక నిస్సహాయత కూడా వైసీపీకి ఉంది. సో అందువల్ల ఏ వైసీపీ నాయకుడు కూడా ఇది నరేంద్ర మోడీ చట్టం, మరి నరేంద్ర మోడీని రద్దు చేయమని చెప్పమనండి, లేదా నరేంద్ర మోడీ చెప్పండి మాకు సంబంధం లేదని అని అడిగారా? నాలాంటి వాడు అడిగారు కానీ వైసీపీ అడగలే. కారణం ఏంటంటే మళ్ళీ బీజేపీని అడగలేని నిస్సహాయత. సో అందువల్ల ఆ చట్టం నిజంగానే జనం నమ్మితే జగన్కు నష్టం జరగడం ఖాయం. అది నమ్మారా లేదా? నమ్మితే ఏ వర్గం నమ్మింది? ఆల్రెడీ నిన్ను నమ్మే వాళ్ళు మళ్ళీ నమ్మారు, ఏం లాభం? సరైన స్థితిలో కౌంటర్ అయితే చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మెజార్టీ అభిప్రాయం ఉంది. నిజమే అది కదా సార్. అప్పటికే జగన్మోహన్ రెడ్డిలో అలసట కనబడ్డది. మీరు గమనిస్తే వైసీపీకోమో ఒక్క జగనే క్యాంపెయినర్, టీడీపీకోమో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, మోడీ, అమిత్ షా, ఇంతమంది క్యాంపెయినర్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకన్నా ఫాలో ఆన్ అయిన వాళ్ళు ఎక్కువ కసితో ఆడతారు. ఎందుకంటే టీడీపీ ఏమో కసితో ఉంది,
మీకు వైసీపీ కార్యకర్తల్లో శ్రేణుల్లో ఆ కసి కనిపించలే. అంటే ఎప్పుడు కూడా ఓడించాలి అనే కసి ఎక్కువ ఉంటుంది గెలిపించాలనే కసి కన్నా. నెగటివ్ కసి ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది పాజిటివ్ కసి కన్నా. సో టీడీపీ పార్టీ యంత్రాంగం వైసీపీ పార్టీ యంత్రాంగం నిర్వీర్యం చేసుకోవడం వల్ల దిగువ స్థాయి వరకు పనులు లేవు కనుక డబ్బులు లేవు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లో ప్రజలు మా దగ్గర రావడం లేదు. సో ప్రజలకు అవసరమైతే సచివాలయానికి పోతున్నారు, అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి. సో ఇక స్థానిక వైసీపీ నేత అవసరమే ప్రజలు లేకుండా పోయింది. మీరు అన్నట్టు ఒక రకంగా మంచి పద్ధతి అయినా పార్టీ పరంగా ప్రజలకు ఉపయోగం కానీ పార్టీకి నష్టం. ప్రజలకు డెఫినెట్ గా ఉపయోగం, ఎందుకంటే మిడిల్ మెన్ లేకుండా ఉంటారు. ఈ రాజకీయ యంత్రాంగం పైన ఆధారపడడం ప్రజలకు ఉండదు, ప్రజలు ఎంపవర్ అవుతారు కానీ పార్టీ డిసెంపవర్ అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రజల్ని పోలింగ్ బూత్ తీసుకురావాల్సింది పార్టీ కదా. పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఒక రాజకీయ వ్యవస్థలో కీలకం. ప్రజల్ని జగన్ ఎంపవర్ చేస్తున్నాను నేను అనుకున్నాడు. సో నాకు ప్రజలే నేరుగా కాంటాక్ట్ వీళ్ళపైన ఎందుకు ఆధారపడాలని ప్రాసెస్ లో పార్టీని డిసెంపవర్ చేసి, సో పార్టీని డిసెంపవర్ చేసినా కూడా గ్రామాల్లో ఒక వర్గం టీడీపీ ఉంటే ఒక వర్గం వైసీపీ ఉంటుంది. అవునన్నా లేకున్నా అలిగినా గులిగినా ఉండాల్సిందే. సో అలా వైసీపీతో రిటైన్ అయ్యింది ఆ వర్గం. కానీ ఆ టీడీపీ జనసేనలో ఉన్నంత కసి మీకు వైసీపీలో కనబడలే. ఆ కసితో పనిచేయడం వల్ల కూడా మనకు కూటమి అనుకూలంగా ఉందన్న ఒక రాజకీయ వాతావరణం కలగటానికి కూడా కారణం అది.